ఏం చెప్తారో చూడాలి. అటు హరిబాబు విషయంలో పోలీసులు ఏం చెప్తారు, పోలీసులు ఇంకా ఏదైనా కీలక విషయాలు బయట పెడతారా, కేవలం హరిబాబే ఈ రకంగా స్కెచ్ వేశాడా, హరిబాబు కుటుంబీకుల యొక్క ప్రమేయం ఎంత మేర ఉంది చూడాలి. ఒకసారి ఈ సంఘటన పైన పోలీసులు మాట్లాడుకొచ్చారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. వరుసలో వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ కూతురు రక్తమడుగులో, ఆమె పేరు వైష్ణవి, తర్వాత ఆమె భర్త పేరు హరి. ఆమెకు లవ్ మ్యారేజ్ అయింది ఒక 10 months బ్యాక్. వాళ్ళకు ఆ మధ్యలో గొడవలు, తర్వాత వాళ్ళకి ఇంతకుముందు కూడా వాళ్ళ అత్తమామతో తర్వాత ఆమెకు కూడా గొడవ జరిగినట్టు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన పిటిషన్ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఆమెతో ఆ రోజు కూడా నిన్న నైట్లో కూడా గొడవపడి ఆమెను కత్తితోని ఇంజరీస్ ఉన్నాయి. అదేవిధంగా గొంతు కూడా ఇంజరీస్ అవ్వబడుతున్నాయి. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్తోని అది ఇన్వెస్టిగేట్ చేసి అదేవిధంగా సో వైష్ణవి మరణం పైన పోలీసులు కూడా మాట్లాడుకొచ్చారు. సో ఎక్కడ కూడా వాళ్ళు హరిబాబు మా అదుపులో ఉన్నారని ఎక్కడ వాళ్ళు చెప్పలేదు, బట్ పోలీసుల అదుపులోనే హరిబాబు ఉన్నట్టుగా అక్కడ కుటుంబాన్ని ఆరోపిస్తోంది. సో హరిబాబుని ఉరి తీయాలి, అప్పుడే తన కూతురు వైష్ణవి మరణానికి ఒక సార్థకత ఉంటుంది, తన ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి వాళ్ళంతా కుటుంబీకులు చెప్తున్నారు. మరోవైపుగా వైష్ణవి వీడియోలు చూసినా, వైష్ణవి ఇన్స్టాలో యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియోలు చూసినా కూడా వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఇంత విభేదాలు ఉన్నాయా, సో నిజంగా గొడవ పడేంత సిచ్యువేషన్ ఉందా, వరకట్నపు వేధింపులు ఉన్నాయా అనే రకంగా ఆశ్చర్యం వేస్తుంది. బికాజ్ తన యూట్యూబ్ని ఫాలో అయ్యేవారు, ఇన్స్టాని చూసేవారు, ప్రతిదీ కూడా ఏకంగా ఒక వీడియో ప్రాంక్. ఎలాంటి ప్రాంక్ అని అంటే అది చూస్తే అర్థమైపోద్ది ప్రాంక్ వీడియో అని చెప్పి, చాలా లాస్ట్లో రివీల్ చేస్తారు కూడా బహుశా. సో దాంట్లో తన భర్తకి వేరే ఒక అమ్మాయితో అఫేర్ ఉందని చెప్పి పంచాయతీ పెట్టేస్తుందట ఇంట్లో. అటు తల్లి, అన్న, కొంతమంది మహిళలు పెద్ద మనుషుల్లాగా కూర్చుంటారు, హరిబాబు అక్కడ కుర్చీలో కూర్చుంటాడు. ఒక వీడియో అది. ఆ వీడియోలో ఆర్ఆర్లు, మ్యూజిక్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ చూస్తే షాక్ అయిపోతాం. అది సీక్రెట్గా అమర్చిన కెమెరా లేదు, నిజంగానే ఓ షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఆ మాదిరిగా ఉంది. ఆ తర్వాత కొన్ని వీడియోలు అబార్షన్ చేయించుకోమని నన్ను ఇప్పుడే పిల్లలొద్దని చెప్పి హరిబాబు నన్ను టార్చర్ చేస్తున్నాడని ఒక వీడియో. ఆ తర్వాత వేరే ఒక అమ్మాయితో అఫేర్ ఉంటే తన తల్లికి, అన్నకి చెప్తే వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇంకో వీడియో. ఇలా రకరకాల వీడియోస్ ఉన్నాయి. సో వీడియోలో తను యాక్ట్ చేసిన తీరు, సంబంధించి ఇన్స్టా అకౌంట్లో కూడా తను యాక్ట్ చేసిన తీరు, హరిబాబు దానికి రెస్పాండ్ అయిన తీరు, ఇద్దరు కలిసి వీడియోలు చేసిన తీరు, ఎక్కడా కూడా నిజంగా ఈ స్థాయిలో గొడవ పడ్డారా, వేధింపులు ఎదుర్కొందా అమ్మాయి, సో ఆ అమ్మాయిని చంపేంత కసి, కోపం, శత్రుత్వం హరిబాబుకు ఉందా అనేది ఎక్కడా కూడా కనిపించదు. ఇప్పుడు కుటుంబం కూడా ఏం చెప్తుందనంటే ఆయన నటించాడు మా దగ్గర, అంతా నటిస్తూనే ఉన్నాడు, సో డబ్బుల కోసం ఆశపడ్డాడు, వేరే ఒక అమ్మాయిని అలవాటు చేసుకున్నాడు, వేరే ఒక అమ్మాయితో వివాహితర సంబంధం ఉంది, లేకపోతే వేరే ఒక అమ్మాయితో ఇప్పుడు రిలేషన్షిప్ స్టార్ట్ చేయగానే నా కూతుర్ని హతమార్చాడని చెప్పి ఆ కుటుంబం ఆరోపిస్తోంది. కానీ ఆ వీడియోలో మాత్రం ఎక్కడా కూడా హరిబాబు నిజంగా నటిస్తున్నాడా, లేకపోతే తన భార్యతో పాటుగా వీడియోలో పార్టిసిపేట్ చేశాడు అన్నట్టుగా, అంటే ఓపెన్గానే యాక్ట్ చేశాడు, కానీ ఎక్కడ ఒక కాన్స్పిరసీ ఉంది, కోపం, శత్రుత్వం ఉంది, నటించినట్టే కనిపించలేదు. సో తన వీడియోలు మొత్తం ఎక్కడ చూసినా కూడా. సో ఇక్కడ ఒకసారి తన కుటుంబీకులు మాట్లాడుతున్నారు, హరిబాబు యాక్ట్ చేశాడని చెప్పి ఆ కుటుంబం చెప్తోంది. ఆ కుటుంబం ఏం మాట్లాడుతుందో చూద్దాం. శిక్ష ఇంట్లో గొడవ ఏమైందో మనకు తెలియదు. తెల్లారులేదు చూస్తారికి ఆల్రెడీ కోసి పరేసి పోయింది. భర్త కాలేడు కోసి పారేసి పోయింది. ఏం గొడవలు లేవు, ఏం లేవు. ఎట్లా జరిగిందో సంథింగ్ జరిగింది, కోసి పారేసి ప్రెగ్నెంట్ అమ్మాయి. వాళ్ళ ఇంట్లో గొడవ ఏమైందో మనకు తెలియదు. మేము తెల్లారు లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమైంది చెప్పని మేము ఉరికొచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపి పారిపోయినా అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది, ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంతా గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్లి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిల్లి వాళ్ళని చేసిరంటే సరే మేము చూసుకుంటాం అని చెప్పని ఈయనే ఉన్నారు, ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక
రాత్రి ఏదో చిన్న చిన్న సౌండ్ నచ్చినట్టు గొడవ లెక్క వినిపించిందట. ఇక్కడ ఎంత కొట్టినా డోర్ తీయలేదు. సరేలే ఇక గట్టినే ఉంటారు కావచ్చు అని చెప్పి చక్కగా ఉన్నారట. తెల్లారు లేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుక్కుంటూ అని అంటారు వాళ్ళైతే. వాళ్ళకు పెళ్ళి అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 పానాలు తీసిండు. లోపల నా పాపని ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లేక కుండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయిండు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. అయితే అదే వాళ్ళ ఇంటి వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసాడు, నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని చేసి అట్లా వేసి ఇట్లా వేసి మొత్తానికైతే వీళ్ళు జాలిపడి ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినావు అన్నది ఇవి అంతా మీరే చూసుకోరు. మీరు ఎట్లయితే తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు వాటికి ఖచ్చితంగా మీ రియాక్షన్ గ్యారెంటీ. అది వారికి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి 3 రోజులని పాన్ గ్యారెంటీ పోతాను వారికి ఇచ్చిందంట. నన్ను ఏం చంపుతుంది, నేను ఆడిపోతే కదా నన్ను చంపుతుంది, గిరికొచ్చి ఎందుకు చంపుతుంది, నేనైతే ఆడిపోతలేను కదా అని ధైర్యంతో మేము అట్లనే ఉన్నాం. మా అందరికి చెప్తే కూడా మేము పట్టించుకోలేదు. ఏం చంపుతుంది అనుకొని ఏదో కోపం మీద అంటుండొచ్చు అని అనుకున్నాం. గ్యారెంటీ 3 రోజులకు నేను నచ్చి తెల్లర వరకు కథ చంపిపోయారు. 2 బావలు అత్త మొగడు వాళ్ళ 4 ఇంట్లో వచ్చి చంపి దాన్ని మొత్తం ఘోరంగా అంటే ఎక్కడ పడితే అక్కడ పొడిచి పానం తీసిపోయేది. మా పిల్ల పానం ఎట్లా పోయిందో అలా పానలు అట్లా తీయాలి. అందరూ మాకు అప్ప చెప్పాలి. శిక్ష పెడతారు చేయది, లేకపోతే అయితే ముందు అత్త పానం కావాలి. మాకు అత్తను తీయాలి గురి శిక్ష అత్తకు. అసలు అత్తలు భూమి మీద ఎవరికి ఉన్నా కానీ మోసమే. ఇంతమంది ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు లోకం మీద. అసలు పరిస్థితి ఆడపిల్లకు రావద్దంటే దానికి గ్యారెంటీ అత్తకు శిక్ష పడాలి, దాని గురి శిక్ష తీయాలి. తీస్తేనే ఇంకో అత్తలకు కూడా భయం ఉంటది. ఇవాళ మనం పిల్లని అనుకుంటే పెంచుకుంటే ఒకళ్ళ ఇంటికి ఇత్తిమి బిడ్డ లెక్క చూసుకోవాలి కానీ చంపి అత్త అవుతుందా? అత్త చంపినాక ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది. ఏ అత్త కూడా బాగా భయం పట్టాలంటే దాన్ని చంపాలి. మా కళ్ళ ముట్టని ఉరిదీయాలి. అప్పుడే మేము ఇళ్ళకి వెళ్ళి పిల్లని తీస్తామన్నది. రైట్. సో ఇది ఆ కుటుంబం ఆరోపిస్తోంది. కేవలం వైష్ణవి ఒక్కరినే కాదు, వైష్ణవి